వాతం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేషరాశి వారికి 2025లో ఎలా ఉండబోతుంది మేడం? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అండ్ ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, అండ్ రకరకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది మేడం? ప్లానెట్స్, జోడియాక్ సైన్స్ ఇవన్నీ అంటే ఆస్ట్రాలజీ పరంగా ఒక చార్ట్ అయితే రెడీ అవుతుంది, మీకు ఒక గైడ్లైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ చార్ట్ ఎలా ఉంటుందో మనకు ఆ దారి చూపించడానికి ఒక రోడ్ మ్యాప్ ఎలా అయితే మనం వెతుకుతామో ఆస్ట్రాలజీ కూడా అంతే సిరి గారు. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఆ డెసిషన్ మేకింగ్ టూల్ అండ్ డిసిప్లిన్ టూల్ అంటున్నాను నేను ఆస్ట్రాలజీకి. సో వీటి ద్వారా మనకు లాభం ఏంటి అన్న ఆలోచన చాలామందికి రావచ్చు. ఎందుకంటే నేను కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ తెలిసినా కూడా ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ తీసుకున్నాను అంటే మన ఏన్షియంట్ సబ్జెక్ట్ ఇది. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు ఒక మైండ్ సెట్ స్థిరంగా ఉండాలి. బిజినెస్ చేసే వాళ్ళకైనా, తర్వాత వచ్చేసి ఎంప్లాయీస్కైనా, ఎవరికైనా సరే, ఒక చిన్న పిల్లాడికైనా రేపు ఏం జరగబోతుంది అన్న థాట్ ప్రాసెస్ చాలా వరకు నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో వాళ్లకు ఏదైనా మనం రూట్ చూపించగలమా అంటే పరశురముని. సో వాళ్ళు తయారు చేసిన ఒక సైన్స్, వాళ్ళు తెలుసుకున్న ఒక సైన్స్ ఆస్ట్రాలజీ. సో అది మనం గొప్ప వరం అనుకోవాలి. ఎందుకంటే జస్ట్ రాజా వారికి మాత్రమే సాధ్యమైంది ఇంతకుముందు, బట్ ప్రజలకి కూడా ఇది చాలా చాలా అవసరం అని చెప్పి చాలా ఆస్ట్రాలజర్స్ చాలా విధంగా, అండ్ ఇప్పుడు సోషల్ మీడియా త్రూ కూడా చాలా వరకు ఎక్స్పాండ్ అవుతుంది ఆస్ట్రాలజీ. సో ఆస్ట్రాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అంటాను నేను. ఎందుకంటే ఆ గైడెన్స్, ఆ టూల్ ఫర్ ద డిసిప్లిన్. సో ఎవరైనా సరే ఇది వితౌట్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ మీరు ఆచరించవచ్చు. అండ్ రెమెడీస్ కూడా, అంటే సర్టెన్ పర్టికులర్ మన నమ్మకాలు ఇందులోనే ఉంటాయి. మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఆలోచనలు కూడా చాలామందికి ఉంటుంది. సో ఎవరైనా చెయ్యొచ్చు. రెమెడీస్ ఎస్, కొంతమంది ఫాలో అవే గాడ్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటి దేవుళ్ళు అంటారు కదా, సో వాటికి పర్టికులర్గా కొన్ని భిన్నంగా ఉన్నా కూడా ఎవ్రీ వన్ కెన్ ఫాలో ఆస్ట్రాలజీ. సో ఇది రిలీజియన్ కానీ క్యాస్ట్, క్రీడ్కి సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే నమ్మచ్చు, నమ్మాలి. సో నమ్మకం అనేది ఒకటి ఏదైనా పెట్టుకున్నాము అంటే హోప్. సో దట్ లీడ్స్ యూ టు ఈరోజు ఏమవుతుందో తెలియదు అని బ్రతకడం కన్నా రేపు ఏమవుతుందో కొద్దో గొప్ప అవగాహన ఉంటే దట్ ఈజ్ అ హ్యాపీ లివింగ్ అంటాను నేను. సో మీరు ఏరీస్ గురించి అడిగారు. సో ఏరీస్కి చాలా వరకు ఆర్థికంగా చూసుకుంటే చాలా వరకు ఆస్ట్రాలజీ చూసేదే మన ఎకనామిక్ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుంది, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. సో వీళ్ళకు చాలా బాగుంటుంది. కానీ ఎలా ఉంటుంది అని డెప్త్కి వెళ్తే పేషెన్స్ చాలా వరకు ఈ ఇయర్ వీళ్ళు పేషెన్స్తోనే ఉండాలి. ఎందుకు అంటే ఆ బిగ్ చేంజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, మే అండ్ జూన్. జాబ్స్ చాలా పెద్ద ఎత్తున చేంజెస్ చూస్తారు. సో జాబ్ టు బిజినెస్ షిఫ్ట్ అవ్వే ప్లాన్స్ కూడా చాలామందికి జరుగుతుంది. అండ్ తర్వాత అబ్రాడ్స్కి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఏరీస్ ఏప్రిల్, మే, జూన్ నుంచి ఒక టర్నింగ్ పీరియడ్ అనుకోవచ్చు మీ లైఫ్. అండ్ తర్వాత మీరు చేస్తున్న కెరియర్లోనే ఒక పెద్ద చేంజ్ అనేది చూడొచ్చు. ఎందుకు అంత పెద్ద చేంజ్ అంటే ఎంట్రీ ఆఫ్ కర్మదేవుడు శని మహారాజ్. సో శని అంటేనే జడ్జ్మెంట్, శని అంటేనే కర్మకి రిటర్న్ ఇచ్చేవారు. సో మీరు కరెక్ట్గా ఉన్నారా, డిసిప్లైన్గా ఉన్నారా, శని ఎంటర్ అయితే ఇంకా ఎక్కడికక్కడ అంటే సెటరైట్ అయిపోతారనమాట. అంతగా పని మీ నుంచి తీసుకునే వరకు వదలడు. సో అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? సో చాలా హార్డ్ వర్క్ చేయాలా, కష్టాలా, బాధలా అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు అంటే శనిదేవుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వి మీకు వరం అనేది ఖచ్చితంగా ఇచ్చేలా చూస్తారనమాట. సో కష్టాన్ని ఎలా భావించవచ్చు అంటే ఇట్స్ కంప్లీట్లీ ఎమోషన్ అంటాను నేను. ఎందుకంటే కష్టం ఎవరికైతే వస్తుందో వారికి మాత్రమే తెలుస్తుంది. ఖచ్చితంగా బాధలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. కానీ శనిదేవుడు మీ హౌస్లోకి ఎంటర్ అయ్యారు అంటే అక్కడ సాడే సాతి అంటారు హిందీలో. సో శని దశ స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకే మీరు హార్డ్ వర్క్కి సిద్ధంగా ఉండండి.
కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో కంటిన్యూస్గా వాళ్లకు అనిపించదు, కానీ చూసే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఎంత పని చేస్తున్నావు అనే మాట అయితే వింటారు మీరు. అండ్ యాక్సెప్ట్ ద చేంజ్. సో మీరు శని ఎంటర్ అవుతున్నారు అంటే భయపడి ఏదో అయిపోతుందని చెప్పి, ఏదో లాసెస్కి గురవుతామని చెప్పి భయపడకుండా రెడీ ఫర్ ద వర్క్. ఇక్కడ ఏమవుతుందంటే బద్ధకం పెరుగుతుంది అండ్ తర్వాత డిలేనెస్, ఓకే తర్వాత చూసుకుందాం ఈ పని అనే మనకు హ్యాబిట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు యాక్టివ్గా ఉన్నారో, రోజుకి చేసే ఎక్సర్సైజ్ చేస్తున్నారో, మీ చెమట భూమి పైన పడుతుందో అప్పుడు శనిదేవుడు కూడా మీకు వరంలా ఇచ్చే వెళ్తారు మీ హౌస్ నుంచి. ఇన్ ద మంత్ ఆఫ్ మే, జూన్, జూలై, ఆగస్ట్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు వర్క్. వీళ్ళు ఎంతగా వర్క్లో ఈ మాసంలో ఎంతగా మునిగిపోతారంటే అసలు చూసే వాళ్ళకే చాలా ఆశ్చర్యం అవుతుందన్నమాట. చెప్పాను కదా నేను, ఇంతగా వర్క్ చేస్తావా నువ్వు, ఎప్పుడూ చూడలేదు నీకు అని చెప్పి అంతగా పనిలో వీళ్ళు మునిగిపోతారు. అండ్ తర్వాత డిసెంబర్ మాసం, సో హెల్త్ ఇష్యూస్ కొద్దిగా చూడొచ్చు, కనిపిస్తున్నాయి. అండ్ స్టమక్ ప్రాబ్లం కానివ్వండి, ఇండైజెషన్ కానివ్వండి, వాళ్లకు కొంచెం ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతారు. అండ్ ఎస్పెషలీ మదర్ హెల్త్, ఎందుకంటే 4th హౌస్ ఏరీస్ది చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మదర్ ప్రాపర్టీ అండ్ లగ్జరీకి సంబంధించిన ఉంటుందన్నమాట. సో 4th హౌస్ డిస్టర్బ్ అవ్వకుండా మీరు ప్రాపర్టీ ఏదైనా కొనుగోలు చేసినా కూడా, అగ్రిమెంట్స్ ఉన్నా కూడా కొంచెం ఆచితూచి స్టెప్ వెయ్యండి. అండ్ లగ్జరీ పరంగా కూడా ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా ఎక్కడ నీడ్ ఉంటుందో వాటికే వెళ్తే సబబు. అండ్ తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ లో మీరు రిలీజియస్ ట్రావెల్స్ కూడా చేయొచ్చు. అంటే టెంపుల్ విజిట్స్ కానివ్వండి, ఇంకా ఇతర చిన్న చిన్న విజిట్స్, ట్రావెల్స్ అనేవి చాలా, టెంపుల్ విజిట్స్ అనేవి చాలా వరకు మీరు చేస్తారు. అండ్ స్టూడెంట్స్కి, ఎస్పెషలీ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఏరీస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దే షుడ్ బీ ఇన్ ద మోడ్ ఆఫ్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్. ఎందుకంటే హార్డ్ వర్క్ అంటే పొద్దున్నే లేవాలి, 5ంటికే లేవాలి, అలారం పెట్టుకోవాలి, అండ్ తర్వాత అంతా టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ మీరు బర్డన్గా ఫీల్ అవుతూ ఉంటే ఆ ఎమోషన్, ఆ థాట్ ప్రాసెస్ కాస్త పక్కన పెట్టి సిద్ధపడండి కష్టపడేకి. ఎందుకంటే శనిదేవులు ఎప్పుడు కూడా వర్క్ని కోరుకుంటారు. మీరు అది అందిస్తున్నారు అంటే యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్స్. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడకుండా అయితే మీరు ఎగ్జామ్స్లో పాస్ అవ్వరు ఏరీస్. సో స్టూడెంట్స్ మస్ట్ బి అలర్ట్. ఎందుకంటే జ్యోతిష్యం, సో ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే, ఏదో చెప్తున్నాము మీకు మంచి జరుగుతుందంటే కూర్చో బాబు, లేకపోతే జస్ట్ నువ్వు ఏమీ పని చెయ్యకు అనేది కాదు, మీకు తట్టి లేపుతుంది అన్నమాట. సో ఈ పని చేస్తే మీకు మంచి జరుగుతుంది, ఇక్కడ అడ్డంకులు ఉన్నాయి, ఇవన్నీ తొలగించుకునే అవకాశం మీకు ఉంది అనేది ఒక ఆస్ట్రాలజర్ గైడ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే పని చేయాల్సిందే. లవ్ లైఫ్ విల్ బి రొమాంటిక్ మ్యారేజ్. సో లవ్ చేసే ఎవరైతే ఉంటారో లవ్ కపిల్స్, వీళ్ళకందరికీ శుభవార్తే అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా స్టబ్బన్గా అవుతారనమాట. నేను ఫలానా అమ్మాయికే చేసుకోవాలి, నేను ఫలానా అబ్బాయికే చేసుకోవాలని చెప్పి చాలా స్టబ్బన్గా ఉండి మ్యారేజెస్ కూడా చూస్తున్నాము ఇందులో. సో మే 15th జూపిటర్ ట్రాన్సిస్ట్ అవుతున్నారు మిథునలో. సో అందుకని ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వివాహ సంబంధించినవి కూడా ఇక్కడ చూస్తున్నాము ఏరీస్లో మే 5th తర్వాత. అండ్ తర్వాత వీళ్ళు ఎస్పెషలీ ఏరీస్ మదర్ నుంచి కానివ్వండి, బ్రదర్ నుంచి కానివ్వండి, గైడెన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా చెప్తుంది అమ్మ లేకపోతే బ్రదర్ చెప్తున్నారంటే వీళ్ళు వీళ్ళ మాట ఎందుకు వినాలి అని చెప్పి బోర్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళ మాట ఇప్పుడు ఈ ఇయర్లో 2025లో ఖచ్చితంగా మీరు వినాలి. వింటేనే మంచి జరుగుతుంది మీకు. ఎవరైతే అంటే చాలా సఫర్ అవుతున్నారో అండ్ బాధపడుతున్నారో, ఇంకా నేను ఏదైతే కోరుకున్నానో అవన్నీ దక్కించలేకపోతున్నాను అనుకునే వాళ్ళకందరికీ, కంప్లీట్ చేయలేకపోతున్నాను గోల్స్ అని వాళ్ళకందరికీ ఒక రెమెడీ అయితే ఇక్కడ ఇచ్చాను సిరిగారు. సో ఈ రెమెడీస్ వీళ్ళు ఫాలో అవుతే ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు. అండ్ ఒక మంత్రం కూడా చెప్తున్నాను నేను, హనుమాన్ చాలీసా అండ్ ఓం అంగకార్య నమః అని కూడా మీరు మంత్రం జపిస్తే చాలా మంచి జరుగుతుంది. అండ్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఎప్పుడైనా సరే డిసిప్లైన్డ్గా కష్టపడేకి సిద్ధంగా ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఎవ్రీథింగ్ విల్ ఫైన్, బట్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఫాలో అవ్వితే 2025
చాలా హ్యాపీగా గడుస్తుంది వీళ్ళకి. సో మేడం, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఏ ఏరియా అయినా పర్వాలేదు. సో నాకు రిలేషన్షిప్ ఇష్యూ ఉంది, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ ఇతర బిజినెస్ సమస్యలు కానివ్వండి, సో ఇవన్నీ చూస్తున్నామంటే కూడా ఖచ్చితంగా సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.